ఇక మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవలో 18 మంది ప్రమాదానికి గురయ్యారు. అయితే అక్కడ చాలా త్రుటిలోనే ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే బోటు మాత్రం పూర్తిగా కాలిపోయింది, అగ్ని ప్రమాదానికి గురైపోయింది. అలీబాగ్ కోస్టల్ తీర ప్రాంతానికి దాదాపుగా 6 నుంచి 7 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాకేష్ గన్ కు చెందినటువంటి ఈ ఫిషింగ్ బోట్ కు అగ్నికి ఆహుతైంది. ఇక ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ఇండియన్ కోస్టల్ గార్డ్ వెంటనే అక్కడికి వచ్చి అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని పడవలో ఉన్నటువంటి 18 మందిని కాపాడగలిగారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలని అధికారులంతా విశ్లేషిస్తున్నారు. అయితే ఇక ముందు కూడాను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా చాలా సముద్ర భద్రతా సంస్థలని అప్రమత్తం చేశారు. ఇక సకర్ అక్షయన్ గ్రామానికి చెందిన రాకేష్ గన్ ఆయనకు చెందిన షిప్ మంటలు చిక్కుకుంది. మంటలు వేగంగానే వ్యాప్తి చెందడంతో అందులో ఉన్నటువంటి జార్లర్లంతా తీవ్ర భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి. సో చేపల వలలతో సహా దాదాపుగా 80% షిప్ మొత్తం కాలిపోయింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న 18 మంది ప్రాణాలతో బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. స్థానిక మత్స్యకారులు, కోస్ట్ గార్డ్, నేవీ బోట్ల సమన్వయంతో ఈ చేసిన ప్రయత్నాలు మంటల్లో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఒడ్డుకు తీసుకురాగలిగారు. ప్రస్తుతం ఇంకా అగ్నిమాపక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తదుపరి విచారణ కోసం అధికారులు ముందస్తుగా ప్రణాళికలు రచించి అసలు కారణాలు ఏంటనేది రాబట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.